నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఒకటే చెప్తారు అసెంబ్లీలో, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నేనైతే రాజ్యాంగాన్ని రాశాను కానీ శాసనాలన్నీ చేశాను కానీ ఈ శాసనాలను అనుసరించి పరిపాలన చేసేటువంటి వ్యక్తులు ఉన్నప్పుడే దీనికి సత్ఫలితాలు వస్తాయని చెప్పేసి ఆయన చేసినటువంటి ప్రకటన చాలా లోతుగా పరిశీలిస్తే వాస్తవానికి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాలను అనుసరిస్తూ వారు చూపినటువంటి మార్గదర్శకాలను ఎంచుకొని ఇవాళ రాష్ట్రంలో ఆయన సాగిస్తున్నటువంటి పరిపాలన ఒక సువర్ణావకాశంగా భావించుకోవాలి. మీరు 2019 నుంచి 24 వరకు చూసినారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఒక దళిత జాతికి సంబంధించినటువంటి వ్యక్తి, ఒక దళిత బిడ్డ డాక్టర్ సుధాకర్. మనకందరికీ తెలుసు, దళిత జాతిలో పుట్టినటువంటి వ్యక్తి డాక్టర్ స్థాయికి చేరుకోవాలంటే ఆయన పడేటువంటి కష్టం ఏ విధంగా ఉంటుందో అది మనం అందరికీ కూడా గమనించుకోవాలి. మరి అలాంటి వ్యక్తిని కరోనా టైంలో మాస్క్ అడిగాడని చెప్పేసి ఆయనను చిత్ర విధాలుగా హింసించి ఒక ఉన్మాదిగా ఆయనకు ముద్ర వేసి ఆయనను బలన్మరణానికి పాల్పడేటట్లు చేసినటువంటి చరిత్రకారులను కూడా మనం చూసాం. అలాగే ఒక సుబ్రహ్మణ్యం డాక్టర్, ఒక ఎమ్మెల్సీ దగ్గర డాక్టర్గా, ఒక ఎమ్మెల్సీ దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి సుబ్రహ్మణ్యం. మరి అలాంటి వ్యక్తిని ఎలాగా బాడీని పీసులుగా చేసి డెలివరీ చేశారు. మరి అంతటితో కాకుండా రాష్ట్రంలో ఒక అరాచకమైనటువంటి పాలన కొనసాగించారు. కానీ ఆ క్రమంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే సూక్తి ఇచ్చారు, ఒకే ఒక నినాదం ఇచ్చాడు. ఈ దేశంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అనేది ఒకటి ఉంది. ఏ వ్యక్తులు రాజ్యాంగాన్ని రాయాలంటే రాయలేదు. ఆయన రాజ్యాంగం రాసినటువంటి శాసనాలను అనుసరించి ఈ గౌరవ సభ ఉన్నటువంటి దాన్ని గౌరవ సభగా మార్చి మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పేసి సవాల్ చేసి బయటకు వచ్చిన తర్వాత ఆయన ఒకటే చెప్పాడు, పార్టీ కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, అందరికీ కానివ్వండి, ఈ రాష్ట్రం నాశనం అయిపోవడానికి దగ్గరలో ఉంది. దీన్ని మనం చరమగీతం పాడాలి. దళితుల పైన కానివ్వండి, టీసీల పైన కానివ్వండి, ఎవరికైనా దాడులను ఎక్కడికెక్కడ ఖండిస్తూ మనం ముందరికి పోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా ఒక విజ్ఞతతో, ఒక తెలివైన ఆలోచనతో చేసి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. ఇచ్చినాక 164 స్థానాలు. ఈ 164 స్థానాల్లో శాసనసభ్యులుగా ఎన్నికైన అందరం కూడా ఒకటే అనుకున్నాం. ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఒకటే అనుకున్నాం. మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం లేకపోతే మనల్ని ఎవరు గౌరవించేవాళ్ళు, మనం ఎక్కడ ఉండేటువంటి వాళ్ళమని చెప్పేసి ఎస్సీ శాసనసభ్యులు కావచ్చు, బీసీలో అంతా కూడా ఒకసాట కూర్చొని కూడా చర్చించుకోవడం జరిగింది. అయితే ఇవన్నీ మనం ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ ఆ మహానుభావుడు రాసినటువంటి రాజ్యాంగాల వల్లే ఇది సాధ్యమైందని చెప్పేసి తెలియజేస్తున్నాం. అటువంటి వ్యక్తికి మనము ఒక రోజు స్పెండ్ చేసి మనం ఆయనకు ఘనంగా నివాళి అర్పించాల్సినటువంటి అవసరం అన్ని డిపార్ట్మెంట్ల పైన ఉంది, ప్రతి వ్యక్తి పైన ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక మతానికి, ఒక కులానికో సంబంధించినటువంటి వ్యక్తి కాదు. ఆయన ఒక వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యక్తి. ఆయనను గౌరవించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు పేద బడుగు బలహీన వర్గాల వారికి అందరికీ కూడా వెన్నుదండగా ఉన్నారంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి గర్వంగా చెప్తా చాలా మంది కూడా నేను. ఎందుకంటే 2014లో 2009 నుంచి 14 వరకు ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎస్సీల కొరకు సప్లాన్ వచ్చింది. ఎస్సీ ఎస్టీ సప్లాన్ అంటే ఆ సప్లాన్ లో ఉన్నటువంటి నిధుల నియామకాలు కానివచ్చు, మన జాతికి సంబంధించినటువంటి ప్రయోజనాలు కావచ్చు, అన్ని కూడా మనకు ఏ విధంగా ఉపయోగపడాలనేది ఆనాడు తీసుకొచ్చారు. కానీ 2019 నుంచి 2014 నుంచి 19 వరకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు
చేసినటువంటి సప్లైలు ప్రతి దళిత వాడలన్నీ కూడా ఉపయోగించుకున్నారు.